అమ్మా నాన్న ఓ ఆరంగుళాల ట్రాన్సిస్టర్. ఎదుగుతున్న తొలి రోజుల్లో ఇవే మనకున్న మూడు ప్రియనేస్తాలు. ఆ మూడో మిత్రుడైతే మరీ ముఖ్యం. అవసరమైనప్పుడల్లా అరచేతిలో ఇమిడిపోయేది. పడుకున్నప్పుడు కోతి పిల్లల కడుపు మీద వాలిపోయేది. అర్ధరాత్రి దాకా మనతోనే ఉండిపోయేది. చాంగురే బంగారు రాజా అంటూ జిక్కితో పాట పాడించి పిచ్చి పట్టించేది. ఘనాఘన సుందర అంటూ ఘంటసాల మధుర గానాన్ని వీణుల విందుకు పిలిపించేది. జోల పాడేది, మేలుకొల్పేది. మన ట్రాన్సిస్టర్, మన ప్రపంచం. టెలివిజన్ ముఖమే తెలియని ఆ రోజుల్లో వినోదం అంటే పాల నురుగుతో సమానం. వివిధ భారతిలో వచ్చే పాటలంటే గంగిగోవు పాలు. ఆల్ ఇండియా రేడియో వార్తలకు మాయలుండవు, మర్మాలు అసలు తెలియవు. మనుషుల్లో కల్మషాల్ని పుట్టించవు. అందుకే మళ్ళీ రాని ట్రాన్సిస్టర్ నాటి రోజుల్ని నెమరేసుకోవాల్సి వస్తోంది. ఇప్పుడంటే రేడియో ఏమిటి అని అడుగుతున్నారు, కానీ ఒకప్పుడు రేడియో పుట్టినప్పుడు అదొక అద్భుతం. ఒక చిన్న పెట్టెలోంచి మాటలు బయటకు వినబడుతుంటే అదొక వింతలాగా చూసేవాడు. పల్లెటూరులో అయితే భయపడేవాళ్ళు కూడా. అలాంటి స్థితి నుంచి ఎదుగుతూ వచ్చి అసలు మామూలుగా కాదు, కొన్ని దశాబ్దాల పాటు బహుశా మనిషి జీవితంలో ఒక భాగంగా మారింది. ఏదో ఒక మన దేశంలో, ఒక మన రాష్ట్రంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా రేడియో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి ఒక ప్రసార సాధనంగా అది అభివృద్ధి చెందుతూ వచ్చింది. అలాంటి దాంట్లో ఒకప్పుడు హైదరాబాద్ పిల్లల్ని ఎక్స్కర్షన్కి తీసుకొచ్చారంటే ఏదో బేగంపేట విమానాశ్రయం, సాలార్జంగ్ మ్యూజియంతో పాటు ఆకాశవాణి స్టూడియోలను కూడా చూపెట్టేవాళ్ళంటే దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవచ్చు. ట్వంటీయత్ సెంచరీ ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని సదరు అరచేతి అద్భుతమే నడిపించిందంటే అందులో అతిశయోక్తే లేదు. లోక్పాల్ కోసం అంటూ ఇవాళ ఒక అన్నా హజారే, కేజ్రీవాల్ అనబడే ఇంకో తమ్ముడు ముందడుగేస్తే దానికి ప్రచారం కల్పించడానికి వాళ్ళ కోసం జంబో సైజ్ అంత మీడియా ఉండనే ఉంది. మరి అట్ ది ఏజ్ ఆఫ్ 47 దేశ స్వాతంత్రం కోసం జరిగిన మహాసంగ్రామానికి మీడియా పార్ట్నర్ అంటూ ఎవ్వరూ లేరు, ఈ ఒక్క రేడియో మామయ్య తప్ప. బ్రిటిషోణ్ణి తరిమి కొట్టడానికి జరిగిన సమరాంగణంలో ఈ రేడియో ఒక్కటే సమాచార వారధి. గాంధీకి మనకు మధ్యన నిలబడి ఎప్పటికప్పుడు వార్తల్ని చేరవేసింది, ఉద్యమాన్ని ఉడికెత్తించింది ఈ రేడియో కాకపోతే ఇంకేంటి. ఒక చేత్తో రాట్నం, ఇంకో చేత్తో ట్రాన్సిస్టర్, ఇలా చక్రం తిప్పిన గాంధీ స్పెషలైజ్డ్ జెస్చర్ ఇప్పటికీ గుర్తుంది. రేడియో తర్వాత టీవీలు వచ్చినా, ఆ టీవీల్లో కొత్త కలర్లు వచ్చినా దేశవ్యాప్తంగా రేడియోకున్న ఖలేజా మాత్రం తగ్గింది లేదు. హాయిగా వినగలిగే ఆహ్లాదాన్ని పంచిపెట్టే ప్రసార సాధనంగా రేడియోకున్న క్లారిటీయే వేరు. కాకపోతే ఇప్పుడు ఆ రేడియో ఫ్రీక్వెన్సీలో మాడ్యులేషన్స్ పుట్టుకొచ్చి ఎఫ్ఎం అవతారం ఎత్తి మన చెవుల్ని తూట్లు పొడిచేస్తున్నాయి. ఎస్, ట్రాన్సిస్టర్లు ఆగిపోయినా వాటి తాలూకు తరంగాలు మాత్రం బేషుగ్గా బతికే ఉన్నాయి. మీకు తెలుసా, ఇవాళ ప్రపంచం మొత్తం మీద నడుస్తున్న రేడియో కేంద్రాల సంఖ్య నిన్న మొన్నే 1,00,000 దాటిపోయింది. 200 కోట్ల రేడియో సెట్స్ ఇవాళ మన చెవుల రింగు మరి మారుమోగిపోతున్నాయి. అతి తక్కువ ఖర్చుతో సమాచారాన్ని, వినోదాన్ని అందించే ఉమ్మడి సాధనాలుగా రేడియో సంకేతాలు మన మొబైల్ ఫోన్లకు వేళ్లాడుతూ పసందైన టైంపాస్ బఠానీలుగా మారి మనల్ని అలరించేస్తున్నాయి. కాకపోతే ఒకప్పుడు సాహిత్య వికాసానికి, స్వర మాధుర్యానికి చిరునామాగా చెప్పుకున్న రేడియో ఇవాళ పిచ్చాపాటి మాటలు, పసలేని పాటలతో బేకార్ బాతాఖానీలకే ఖర్చయిపోతోంది. పాడి పంటల సమాచారం, హరికథలు, నాటికల్ లాంటి ప్రయోజిత కార్యక్రమాలతో ఫలానా అంటూ గిరిగీసుకోకుండా అన్ని వర్గాలను తాకుతూ సకుటుంబ సమేతంగా అలరించిన ఆకాశవాణి ఇవాళ ఫ్రీక్వెన్సీ మార్చుకుని ఎగతాళికమైపోతోంది. ప్రపంచ దేశాలన్నీ రేడియో గత వైభవాన్ని ఇవాళ రేపు కూడా కొనసాగించుకోవాలంటూ ప్రణాళికలు గీసుకుంటుంటే ఇదే రేడియో దినోత్సవాన మనం మాత్రం పోగొట్టుకున్న ట్రాన్సిస్టర్ను వెతుక్కుంటున్నాం. చీకట్లో నిలబడి రేడియో కోసం తడుముకుంటున్నాం. ఒకప్పుడు నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న రోజుల్లో ప్రసార సాధనాలు లేదా పత్రికలు, వార్తాపత్రికల అవన్నీ పరిమితంగా జనాలకు అందే రోజుల్లో రేడియో ఒక విషయంలో చాలా అద్భుతమైనటువంటి పాత్రను పోషించింది.
అదేంటంటే సస్య విప్లవం, గ్రీన్ రెవల్యూషన్. వ్యవసాయ రంగంలో అప్పుడు నిరక్షరాస్యులైనటువంటి రైతులకి కావాల్సినటువంటి వంగడాలు, వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి మెలకువలు, అదే దిగుబడి పెంచుకోవడానికి చేయాల్సినటువంటి పనులు, వీటిని గురించి చేసినటువంటి ఆ వ్యవసాయక కార్యక్రమాల ద్వారా ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజుల్లో రేడియో పోషించిన పాత్ర అది అనితర సాధ్యమని చెప్పాలి. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంకా వేరే ప్రచార సాధనాలు కానీ ఆ రైతుల్ని దాకా వెళ్ళగలిగినటువంటి పరిస్థితి కానీ లేని రోజుల్లో రేడియో అనే ఒక చిన్న పెట్టె, ఒక ట్రాన్సిస్టర్ రేడియో అద్భుతమైనటువంటి విప్లవాన్ని, ఆ విప్లవం సక్సెస్ కావడంలో, ఒక విజయవంతంగా చేయడంలో తన పాత్రని బ్రహ్మాండంగా పోషించని చెప్పడంలో సందేహపడాల్సిన పర్లేదు. வணக்கம். ஆல் இந்தியா ரேடியோ. நீங்கள் கேட்டுக்கொண்டிருப்பது ஆகாசவாணியின் செய்தி அறிக்கை. Washing powder Nirma, washing powder Nirma. Within 15 yards of the boundary, and the Indian skipper has done a tremendous job to get back there. நேர்கள் கேட்டுக்கொண்டிருப்பது ஆல் இந்தியா ரேடியோ, திரைக்கடல் ஆடிவரும் தமிழ்நாதன். ఉదయాన్నే భక్తి రంజని ఈ పాట నేర్చుకుందాం. మధ్యాహ్నం కార్మికుల కార్యక్రమం, పాలు చేలు, సాయంత్రాల వార్తలు, రాత్రైతే నాటికలు వగైరాలు. ఆదివారాలైతే క్షణం తీరిక లేకుండా రేడియోలకే అతుక్కుపోయి కూర్చున్న రోజులు నాకింకా గుర్తు. ఆదివారం మధ్యాహ్నాలు సంక్షిప్త శబ్ద చిత్రం అంటూ 3 గంటలప్పుడు ప్రసారమైన సినిమా వింటుంటే థియేటర్లో ఆ సినిమా చూస్తున్న అనుభూతి. చిన్నక్క పెద్దయ్యలు, బాల వినోదానికి పిలిచిన రేడియో అన్నయ్యలు అక్కయ్యలు, నాటకాల్లోని నండూరి సుబ్బారావులు, వార్తల్లో కంచు కంఠాలతో ప్రపంచాన్ని తిప్పి చూపించిన కొంగర జగ్గయ్య, మామిళ్లపల్లి రాజ్యలక్ష్మి, అద్దంకి మన్నార్, దుగ్గిరాల పూర్ణయ్య, పన్యాల విఎస్ఆర్ మూర్తులతో పాటు హైదరాబాద్ ప్రాంతీయ వార్తా దర్శనాలు చేయించిన తిరుమల శెట్టి శ్రీరాములు. ఈ ఆకాశవాణి హైదరాబాద్ హై, అబ్ ఆప్ ఇలాఖా ఖబరే సునియే అంటూ వసీం అఖ్తర్ న్యూస్ ఇంకా చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి. ఆకాశవాణిలో ఒకప్పుడు దాంట్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా ప్రవృత్తిరీత్యా దాంట్లో పనిచేశారు, కానీ వృత్తిరీత్యా వాళ్ళు ఎప్పుడూ ఉద్యోగాలు చేసినట్టుగా చేయలేదు. దాన్ని వాళ్ళు ఒక అంకిత భావంతో కృషి చేయటం వల్ల ఆకాశవాణి ప్రోగ్రాములకి, కార్యక్రమాలకి ఆ రోజుల్లో అంతటి చక్కటి విలువ, ఆదరణ ప్రజలకు దక్కడానికి కారణం అదని నేను అనుకుంటున్నాను. రేడియో జీవితంలో ఒక భాగం. రేడియోలో వచ్చే కార్యక్రమాలు మన దినచర్యల్లో ఎప్పుడేం చేయాలో నేర్పించిన ఒక టైం టేబుల్. ఎవరన్నారు రేడియో కనుమరుగైపోయిందని? ఒకనాటి రేడియో మళ్ళీ పుట్టింది, ఇప్పుడు పెనవేసుకుపోతోంది కూడా. ఉరుకుల పరుగుల జీవితంలోకి ఈ రేడియో తిరిగి రావడం నిజానికి ఎవ్వరూ ఊహించని పరిణామమే. గంటల గంటలు రోడ్డు మీదే ప్రయాణంలో గడిపేసే ఇవాల్టి ట్రాఫిక్ లైఫ్లో రేడియోనే మనల్ని మనసారా పలకరించి ఎంటర్టైన్ చేసే స్నేహితుడు. కార్లో కాకపోతే సెల్ ఫోన్లో ఎఫ్ఎం రేడియోతో నిరంతర సావాసం చేసే పరిస్థితి. విదేశాల్లో దారి పొడవునా ట్రాఫిక్ పరిస్థితుల్ని ముందే చెప్పే సిటిజన్ బ్యాండ్ రేడియోలు ఇప్పుడు ఇక్కడ పరకాయ ప్రవేశం చేసేశాయి. ఆ రోడ్డు మీద ట్రాఫిక్ జామ్, ఈ వైపు ట్రాఫిక్ డైవర్షన్ అంటూ హైదరాబాద్ ఎఫ్ఎంలో వినిపిస్తున్న ముందస్తు హెచ్చరికలు, సమాచారాలు అవేగా. 170% మంది ఏం పని పాట లేకుండా ఉండే రోజుల్లో కూడా రేడియో వాళ్ళకు ఉపయోగపడింది. చక్కటి నాటకాలు, ఎక్కడో ప్రవచనాలు, బ్రహ్మాండమైనటువంటి సినిమాలు, అవన్నీ వాళ్ళ ఇళ్లలో కూర్చొని చూడగలిగినటువంటి అవకాశం కల్పించింది. అలానే ఇవాళ 170 మంది పనిచేస్తున్నారు, 25-30% మందే ఇళ్ళ పట్టుకుంటున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ రేడియో ఆవశ్యకత వచ్చింది. ఎందుకంటే ఆ 70% మంది రోడ్ల మీద ఉంటున్నారు, కార్లలో ఉంటున్నారు, రైళ్లలో తిరుగుతున్నారు. వీళ్ళందరికీ ఇవాళ వెంటనే పోయి వాళ్ళని అందుకుండే ప్రసార సాధనం ఏదైనా ఉంటే మళ్ళీ రేడియో. బహుశా నేను అనుకోవటంటే రేడియో పునరుద్ధానం మళ్ళీ మొదలైంది. మొన్నటికి మొన్న ఫైలిన్ తుఫాన్ ఘోర ప్రాణ నష్టాన్ని నివారించిన ఘనత కూడా ఈ బుల్లిపెట్టదే. ఏ టీవీ సిగ్నల్స్ కూడా వెళ్లలేని చోటుకు రేడియో తరంగాలు చేరుకోవడమే లక్షలాది ప్రాణాలకు ఊరట కలిగించింది. ఈ నిజాన్ని మనం ఎలా మర్చిపోగలం? దాట్స్ ద మార్కనీస్ మ్యాజిక్, రేడియో.